The question is ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి రాసిచ్చిన భూభాగం, వాగ్దానము చేసినటువంటి భూభాగం, ఆశీర్వదించి ఇస్తున్నటువంటి సమయం ఉంటున్నప్పటికీ కూడా, దేవుడు వారికి చేసినప్పటికీ, వాళ్ళ చేతులలో కాగితాలు పెట్టినప్పటికీ, వారి ఎదుటకు వచ్చి వారికి దేవుడు చెప్పినటువంటి దానిని అనేకమైన అద్భుత కార్యములు, మహత్కార్యములు జరిగించుకొనుచు వస్తున్నప్పటికీ కూడా వారు వెళ్ళడం లేదు, ముందుకు అడుగు వేయడం లేదు. హల్లెలూయా. గాడ్ బ్లెస్డ్ అబ్రహాము బాగా గమనించండి. వీళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ నివాసం చేస్తున్నారో, ఇట్స్ ఎ కాంప్రమైజ్డ్ లైఫ్, లేకపోతే కంఫర్ట్ జోన్. ఎక్కడైతే వాళ్ళు అక్కడ ఉంటున్నారో సరిపోతుంది, తినడానికి సరిపోయేటువంటిది, హల్లెలూయా, తాగడానికి సరిపోయేది, అంతే. వీళ్ళు కేవలము సర్వైవ్ అవ్వగలిగినటువంటి ప్లేసే తప్ప, అంటే బ్రతకగలిగినటువంటి స్థలమే తప్ప, బహు సమృద్ధిగా బ్రతకగలిగినటువంటి చోటును దేవుడు వాగ్దానము చేసిన, పాలు తేనెలు ప్రవహించే దేశమును వాగ్దానము చేసిన, అది ఎటువంటిదంటే ఒక బాగా చదువును చేయబడిన సమృద్ధి కలిగినటువంటి సిటీ ఉంటే, ఎక్కడో రోడ్లు కూడా సరిగా లేనటువంటి సిటీ అవుట్స్కట్స్లో వీళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ అంతంత మాత్రమే ఉండేటువంటి చోట వాళ్ళు ఉంటున్నారు. నదులు కానీ పాయలు కానీ కొద్దిగా వర్షాలు వస్తే పడేటువంటి చోటనే వీళ్ళు ఉంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు ఒక భూభాగం ఇవ్వబోతున్నాను, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. మీరు దేనికైతే సెటిల్ అవుతున్నారో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో, అంతకు 100 ఆశీర్వాదం మీ కొరకు నేను అక్కడ ఉంచాను. హల్లెలూయా. బహు పంట భూములు, పంటను పండించేటువంటి భూములన్నీ అక్కడ ఉన్నవి. మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు? హల్లెలూయా. సో మెనీ టైమ్స్ దేవుని యొక్క రాజ్యములో మన జీవితాలలో కూడా ఇటువంటి చోటనే మనం ఉంటున్నాం. దేవుడేమో అనేక మార్లు సందేశాల ద్వారా, వాగ్దానాల ద్వారా, బైబిల్ని చదువుతుంటున్నప్పుడు దైవజనుల ద్వారా నీకు దానిని వాగ్దానం చేయొచ్చు, దీనిని వాగ్దానం చేయొచ్చు, సమృద్ధి కలిగినటువంటి చోటు, దీవెనకరమైనటువంటి వర్షములు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు అనే చక్కటి ఆరోగ్యము, చక్కటి వివాహము, చక్కటి కుటుంబము, చక్కటి ఉద్యోగము, చక్కటి వ్యాపారము, హెచ్చింపు, అన్నీ కూడా ఆయన యొక్క వాగ్దానములో, పాలు తేనెలు ప్రవహించే వాగ్దానము నీకు ఇవ్వబడుతున్నప్పటికీ కూడా కొద్ది దానితోనే, పాస్టర్ గారు మేము తగ్గించుకుంటామండి, దేవుడిచ్చి కొంచెం చాలండి. హల్లెలూయా. ఏంటి? కొంచెం. హల్లెలూయా. దేవుడు టన్నులు ఇస్తా ఉంటే ఏంటి? దేవుడు టన్నులు ఇవ్వాలి అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాము? 1/2 కిలో చాలండి. ఏంటి? 1 కిలో చాలండి, చాలు మాకు అది. హల్లెలూయా. ఎంత కావాలి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఎంత కావాలి మనకు? 1 కేజీ, 1/4 కిలో. ఎందుకు అది అని అంటే, ఈరోజుకు కడుపు చాలు, ఈరోజు గడిచిపోతే. హల్లెలూయా. దేవుడు కేవలం ఆ రోజుకు మాత్రమే కలిగి ఉండేందుకు నిన్ను పిలిచాడా? హల్లెలూయా. నువ్వు దీవింపబడమే కాదు, నీ ద్వారా 1000 మందికి దీవెనకరముగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఆశిస్తున్నటువంటి కింద ఉండేటువంటి చోటు కొరకు, తోకగా ఉండేటువంటి చోటు కొరకు, లేకపోతే తక్కువ చేసి చూడబడే చోటు కొరకు దేవుడు నిన్ను పిలుచుకోలేదు. హల్లెలూయా. తలగా ఉండేందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టుటకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. 10 మంది నిన్ను చూచినప్పుడు ఎందుకు నువ్వు ఇంతగా ఆశీర్వదింపబడ్డావంటే, నా యెహోవా వలన దీవెన పొందినటువంటి వానిగా ఉండుటకే, ఆయన నామమును నిమిత్తమై సాక్ష్యముగా ఉండుటకే నిన్ను పిలుచుకుంటున్నాడు.